హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఇది వచ్చేసి నా ఛానల్లో ఫస్ట్ రెసిపీ అండి, ప్రాన్స్ కర్రీ. ఎలా చేయాలో చూపిస్తాను రండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటో ఒకటి వేసుకోవాలి. టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దాం. టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి. ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుందాం. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వేస్తున్నాను. ప్రాన్స్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, రిమైనింగ్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. చక్కగా వాటర్ వచ్చేయండి. ఈ వాటర్తోని మంచిగా కుక్ అయిపోతాయి ప్రాన్స్. సో ఈ వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చింది చూసారా? ఇలా మంచిగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా అండ్ కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకున్నట్టయితే టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ప్లీజ్ డూ subscribe to my channel and share, like and click the bell icon. Thank you.